జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడడం కోసం అని చెప్పేసి ఈ వీడియో నేను చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వము ఈ రోజున వక్ఫా చట్ట సవరణ బిల్లు అని చెప్పేసి ఆమోదింప చేయాలని చెప్పేసి ఈ రోజున చూస్తున్నటువంటి తరుణంలో కొంత ప్రతిపక్షాలు అయినటువంటి వీళ్ళు ఆ యొక్క బిల్లుని ఆమోదింప చేయకుండా అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎంఐఎం ప్రభుత్వం, సమాజ్వాద పార్టీ, తృణమూల కాంగ్రెస్ పార్టీ ఇలాగున్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వక్ఫా చట్ట బిల్లు సవరణ ఆమోదించకుండా చేయడం కోసం అనే ప్రయత్నం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి రోజు చూస్తున్నాం. ఈ వక్ఫా అంటే ఏంటి, ఈ వక్ఫా బోర్డు అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, దానివల్ల ఎవరికి లాభం, దానివల్ల ఎంత నష్టం అనేది నేను మీకు మరికొద్దిసేపట్లో తెలియచేస్తా. అసలు ముందుగా భారతదేశాన్ని ఒకప్పుడు మహమ్మదీయులు పాలించిన తర్వాత 200 సంవత్సరాలు సుమారు బ్రిటిషర్స్ యొక్క నిరంకుశ పాలనలో అణగారినటువంటి భారతదేశం ఎంతోమంది వీరులు, ఎంతోమంది విప్లవకారులు, ఎంతోమంది జాతీయవాదులు ఈ రోజున వాళ్ళ యొక్క త్యాగ ఫలితంతో తిరిగి భారతదేశానికి స్వతంత్రం వచ్చే విధంగా వాళ్ళ యొక్క పోరాట పటిమలో బ్రిటిషర్స్ మేము మీ యొక్క దేశాన్ని ఇచ్చి వెళ్ళిపోతామని చెప్పేసి చెప్పినటువంటి తరుణంలో అప్పుడున్నటువంటి ముస్లిం పెద్దగా వ్యవహరించినటువంటి మొహమ్మద్ బిన్ జిన్నా తిరిగి ఈ యొక్క దేశాన్ని బ్రిటిషర్స్ దగ్గర నుంచి మీరు మాకు ఇచ్చేటప్పుడు ఇది ముస్లిం దేశంగా పరిగణనలు చేయాలి అని చెప్పేసి బ్రిటిష్ వారిని కోరడం అనేది జరిగింది. అప్పుడున్నటువంటి జాతీయవాదులు, అప్పుడున్నటువంటి విప్లవకారులు, అప్పుడున్నటువంటి నిజమైనటువంటి స్వతంత్ర సమర యోధులు ఇది హిందుస్థాన్, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఇది ముస్లిం దేశంగా మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అటువంటి పరిస్థితుల్లో 2 విభాలుగా విడిపోవడం అనేది జరిగింది. ఒకటి పాకిస్తాన్గా, 2 హిందుస్థాన్గా ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి సగం అనేది విడిపోవడం అనేది జరిగింది. కొంతమంది ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ ఆ కొంతమంది ముస్లిమ్స్ మటుకు వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట అనేది చెప్పడం అనేది కూడా మనం గుర్తుంచుకోవాలా. హస్కే లేంగే పాకిస్తాన్ మగర్ లడకే లేంగే హిందుస్థాన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే దాని అర్థం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం కూడా, ప్రపంచంలో ముస్లిం ఎక్కడున్నా సరే కూడా మేమంతా కూడా ఐక్యతగా పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియచేశారు. రానున్న రోజుల్లో ఏదైతే యొక్క హిందుస్థాన్ ఉందో దానిలో ముస్లిం యొక్క వ్యవస్థ రాను అభివృద్ధి చెందే విధంగా తిరిగి ఈ యొక్క హిందుస్థాన్ని పాకిస్తాన్గా ముస్లిం దేశంగా పరిగణనలోకి తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క 1954లో అప్పుడున్నటువంటి యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వక్ఫా చట్టం అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ వక్ఫా చట్టం అనేది 3 రకాలుగా పనిచేయడం అనేది మొదలుపెట్టింది. ఒకటి పాపులేషన్ జిహాద్, 2 లవ్ జిహాద్, 3వది అతి ముఖ్యమైనది ల్యాండ్ జిహాద్. అంటే పాపులేషన్ జిహాద్ ముఖ్యంగా మొదటి దానిలో ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా ముస్లిం మత ప్రకారం, ఆచార ప్రకారం పెళ్లిళ్ళు చేసుకుని, ఎంతమంది అయినా సరే పెళ్లిళ్ళు చేసుకుని ఇష్టానుసారంగా పిల్లల్ని కనేసే విధంగా ఆ యొక్క పాపులేషన్ జిహాద్ మతాన్ని, ఆ యొక్క ముస్లిం తాలూకా వ్యవస్థని పెంచే విధంగా ఇష్టానుసారంగా ఆ యొక్క ముస్లిం యొక్క ఆచారము ప్రకారంగా వాళ్ళు చేయడం అనేది మొదలుపెట్టారు. 2వది లవ్ జిహాద్. హిందూ మహిళలు, హిందూ అమ్మాయిలని పెళ్లిళ్ళు చేసుకుని ప్రేమ పేరుతో మోసం చేసి మభ్యపెట్టి ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసేసుకుని వాళ్ళని మతాన్ని మార్చి, హిందూ మహిళల్ని మతాలు మార్చి, అమ్మాయిలని మతాలు మార్చి లవ్ జిహాద్ అనే కోణంతో ఈ రోజున పనిచేయడం అనేది మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఈ రోజున హిందువులో ఉన్నటువంటి మహిళల సంఖ్య తగ్గిపోవడం అనేది జరిగింది. 3వది అతి ముఖ్యమైనది ఈ వక్ఫా చట్టానికి సంబంధించినటువంటిది. వక్ఫా అంటే ఒక మతపరమైనటువంటి సేవా కార్యక్రమాల కోసం ఆస్తులను
కూడగట్టుకోవడం, ఆస్తులను వాళ్ళు దక్కించుకోవడం. ఈ రోజున వక్ఫా ప్రకారం ఇష్టానుసారంగా భారతదేశంలో ఇష్టం వచ్చినట్లుగా భారతదేశంలో ఉన్నటువంటి భాగాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగా దానికి ఒక సపరేట్ బోర్డు అనేది వీళ్ళు నిర్ణయించుకోవడం అనేది జరిగింది. దాన్నే వక్ఫా బోర్డు అంటారు. ఈ వక్ఫా బోర్డు యొక్క కార్యకలాపాలు ఏంటో తెలుసా? ఈ వక్ఫా బోర్డు యొక్క ఆస్తులను వాటిని కాపాడడానికి, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి పాఠశాలలు, ఆసుపత్రులు, మదర్సాలు, అదే విధంగా ఇతర మతపరమైనటువంటి సేవా కార్యక్రమాల కోసం అని చెప్పేసి ఈ వక్ఫా బోర్డు అనేది పనిచేయడం అనేది మొదలుపెట్టింది. దీనివల్ల వక్ఫా ఆస్తులను, మసీదులను, మదర్సాలను, పాఠశాలను, ఇతర మతపరమైనటువంటి సేవా కార్యక్రమాలను, ఇస్లాం మతాన్ని అభివృద్ధి చెందే విధంగా, వాటి ప్రయోజనాలు పొందే విధంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డు పనిచేయడం అనేది మొదలుపెట్టింది. 1954లో అప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు అనేది 1995లో చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ఓడిపోతున్నటువంటి తరుణంలో ఈ ముస్లిం సంఖ్యను పెంపొందించే విధంగా, ముస్లిం యొక్క సపోర్ట్లు తీసుకునే విధంగా, ముస్లింలని వాళ్ళు ఆకట్టుకునే విధంగా ఈ రోజున అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం అనేటువంటి మొదలుపెట్టింది. 2013లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి హక్కు అనేది ఇవ్వడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఈ వక్ఫ్ బోర్డు ప్రయోజనాలు, అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డుకి సపరేట్ ఒక చట్టాన్ని కూడా క్రియేట్ చేసినటువంటి వాళ్ళకి సపరేట్ కోర్టు అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ కోర్టులో ఇస్లాం మత పెద్దలు 2 ఉంటారు, ఎమ్మెల్యేలు 2 ఉంటారు, ఎంపీలు 2 ఉంటారు. అంతేకాకుండా బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి మెజిస్ట్రేట్లు కొంతమంది ఉంటారు, లాయర్స్ ఉంటారు. అదే కాకుండా ఈ ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టాన్ని అమలు పరిచే విధంగా ఈ యొక్క సపరేట్ కోర్టు అనేది ఈ యొక్క ఆస్తులు